హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రాచీన భారత్కి సంబంధించి మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో గొప్ప రాజు, అలానే చంద్రగుప్త మౌర్య యొక్క మనవడు మరియు బిందుసార కుమారుడైన అశోకుడి గురించి తెలుసుకుందాం. ఆయన శాసనాలు, కట్టడాల గురించి చరిత్రలో చాలా గొప్పగా చెప్తారు. రోడ్లకు రెండు వైపులా మొక్కలు నాటడం, మనుషులకు జంతువులకు హాస్పిటల్స్ నిర్మించడం ఈయన పాలన నుంచే ప్రారంభమైంది. అసలు అశోకుడికి మౌర్య సామ్రాజ్యం ఎలా వచ్చింది, ఈయన ఎలా పరిపాలించారు, చివరికి మౌర్య సామ్రాజ్యం ఎలా పతనమైంది అనేది ఈ వీడియో డీటెయిల్గా తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో చంద్రగుప్త మౌర్య గురించి తెలుసుకున్నాం. ఇంకా వీడియోని ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన టాపిక్లోకి వెళితే, ప్రాచీన భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం 321 BC నుండి 185 BC వరకు కొనసాగింది మరియు భారత ఉపఖండంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించిన మొదటి సామ్రాజ్యం. 323 BCలో భారతదేశాన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మగధ సామ్రాజ్యాన్ని నందవంశానికి చెందిన ధనానందుడు పరిపాలించేవాడు. అప్పుడు చంద్రగుప్త మౌర్య ధనానందుని ఓడించి మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించి దాన్ని మౌర్య సామ్రాజ్యంగా మార్చాడు. అలా మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్య, ఆయన తర్వాత ఆయన కుమారుడైన బిందుసార పరిపాలించారు. వీళ్ళ తర్వాత వచ్చిన వారే అశోక ద గ్రేట్. అశోకుని గురించి ఈరోజు అందుబాటులో ఉన్న చాలా సమాచారం అశోకుని శాసనాల ద్వారా వచ్చింది. ఇవి అశోకుని జీవితం, బౌద్ధ ఇతిహాసాల గురించి, ప్రాచీన భారతదేశంలోని జీవితానికి సంబంధించిన వాటి గురించి చెబుతాయి. అశోకుడు 304 BCలో మౌర్య సామ్రాజ్య పాలనలో పటలిపుత్ర బిందుసారుడికి మరియు రాణి ధర్మ దంపతులకు జన్మించారు. అశోకుడు తన ఆయుధాలు మరియు తెలివితేటలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన తెలివితేటలను బిందుసారుడు మెచ్చి అశోకుడిని ఉజ్జయిని గవర్నర్గా నియమించాడు. అయితే బిందుసారుడికి అశోకుడితో పాటు ఇంకా మరి కొంతమంది కుమారులు కూడా ఉన్నారు. అయితే కాలక్రమంలో అశోకుడి తండ్రి బిందుసారుడు మరణించాక సింహాసనం కోసం రాకుమారుల మధ్య పోరాటం జరిగినట్లు అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తుంది. బౌద్ధ గ్రంథాల ప్రకారం అశోకుడు తన 99 మంది సోదరులను చంపి తరువాత సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు మరియు తన సోదరులు చిన్నవాడైన టిస్సాను విడిచిపెట్టాడు. బిందుసారుని మంత్రి అయిన రాధగుప్తుడు అశోకుడికి తన సోదరులతో పోరాటం చేయడానికి సహాయం చేశాడు. ఈ వారసత్వ యుద్ధం 4 సంవత్సరాలు జరిగింది. అశోకుడు 273 BC నుంచి 232 BC వరకు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే ఈయనకి వీరు సోదరులకు జరిగిన యుద్ధం 273 నుంచి 269 BC మధ్య కాలంలో జరిగింది. ఈయన 273 BC నుంచి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించిన అధికారికంగా పట్టాభిషేకం మాత్రం 269 BCలో జరిగింది. అయితే కొన్ని పురాణాల ప్రకారం అశోకుడు రాజు అయినప్పుడు అతను చెడు స్వభావం కలవాడని, క్రూరమైన వాడని చెప్తున్నాయి. అతను తన ఖైదీలను చిత్రహింసలకు గురి చేసి చంపడానికి ఒక టార్చర్ చాంబర్ని కూడా నిర్మించాడు. ఇది అతనికి చండోశోక అని పేరు తెచ్చిపెట్టింది. చండోశోక అంటే క్రూరమైన వాడు అని అర్థం. అతను రాజు అయిన తర్వాత అతను విజయం ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించడం ప్రారంభించాడు. అశోకుని సామ్రాజ్యం పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుండి తూర్పున బంగ్లాదేశ్ వరకు విస్తరించింది. ఇది ప్రస్తుత కేరళ మరియు తమిళనాడు మరియు ఆధునిక శ్రీలంక మినహా దాదాపు మొత్తం భారత ఉపఖండాన్ని కవర్ చేసింది. ప్రస్తుతం నేపాల్ మరియు పాకిస్తాన్తో సహా భారతదేశం అంతటా అశోకుడు అనేక శాసనాలను నిర్మించాడు. ఈయనకి దేవనం ప్రియ అనే పేరు కూడా ఉంది. దేవనం ప్రియ అంటే దేవులకు ప్రియమైన వాడు అని అర్థం. అయితే అశోకుడు ఉజ్జయినిలో గవర్నర్గా ఉన్న సమయంలో విదేశీ పట్టణానికి చెందిన వైశ్యశ్రీ అయిన మహాదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అశోకుడు ప్రతిష్టాత్మకమైన చక్రవర్తి మరియు అతను తన చిన్న వయసులో తన తండ్రి సలహాను అనుసరించి అనేక తిరుగుబాట్లను అణిచివేశాడు. అశోకుడు ఎల్లప్పుడూ అద్భుతమైన కమాండర్ మరియు అతను ఉజ్జయిని మరియు తక్షశిలలో తన సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటును అణిచివేయడానికి బాధ్యత వహించాడు. అతను కనికరం లేకుండా ఉండేవాడు. ఉత్తర భారతీయ గ్రంథాల్లో అశోకుడు హింసాత్మక రాజు అని ఉంది. అశోకుని పాలనలో అలానే ఆయన జీవితంలో కీలకమైన మలుపు ఏదైనా ఉందంటే అది కళింగ యుద్ధం. ఈ యుద్ధం తర్వాత అశోకుడు హింసాత్మక రాజు నుంచి గొప్ప రాజుగా మారాడు. అశోకుడు తన పట్టాభిషేకం జరిగిన 9 సంవత్సరాల తర్వాత అంటే 261 BCలో కళింగ యుద్ధం చేశాడు. కళింగ అంటే ప్రస్తుత ఒడిశాను గతంలో ఒరిస్సా అని పిలుస్తారు. కళింగ చాలా ముఖ్యమైన ఓడరేవులు మరియు బలమైన నౌకాదళాన్ని కలిగి ఉంది. మౌర్య సామ్రాజ్యం యొక్క అంచుల్లో ఉన్న ఈ శక్తివంతమైన కళింగ రాష్ట్రం మౌర్య సామ్రాజ్యానికి సమస్యగా మారింది. అయితే కళింగ రాష్ట్రం 321 BCలో అంటే మగధ సామ్రాజ్యం పతనమయ్యే వరకు మగధ ఆధీనంలోనే ఉంది. ఆ తరువాత చంద్రగుప్త మౌర్యుడు ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని అనుకున్నాడు, కానీ అది విఫలమైంది. అతని తర్వాత అతని మనవడు అశోకుడు మౌర్య సింహాసనం పైకి వచ్చిన తర్వాత కళింగపై యుద్ధం చేశాడు. కళింగ యుద్ధ సమయంలో కళింగకు రాజు రాజా అనంత పద్మనాభ్. అతను యుద్ధంలో మౌర్య సైన్యంతో ధైర్యంగా పోరాడారు. ఈయన పద్ధతి దళం, అశ్విక దళం మరియు ఏనుగులను కలిగి ఉండే శక్తిని కలిగి ఉన్నాడు. దీని సంఖ్య 60,000 పద్ధతి దళం, 1,000 అశ్విక దళాలు మరియు 700 ఏనుగులు. కొన్ని రికార్డ్స్ ప్రకారం కళింగ సైన్యం కన్నా మౌర్య సైన్యం చాలా పెద్దది. అశోకుని 13వ శాసనం ప్రకారం ఈ యుద్ధంలో 1,00,000 మంది ప్రజలు మరణించారు మరియు దాదాపు 1.5 లక్షల మంది బందీలుగా మారారు. మరియు కళింగ యుద్ధం ఇతర కారణాల వల్ల చాలామంది మరణించారు.
అశోకుని ఆధ్వర్యంలోని మౌర్యులు విజయం సాధించినప్పటికీ ఈ యుద్ధం వల్ల సంభవించిన అపారమైన రక్తపాతానికి రాజు అశోకుడు తీవ్రంగా చలించిపోయాడు. ఈ రక్తపాతాన్ని చూసిన తర్వాత అశోకుడు ఇంకా యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అలానే యుద్ధం వల్లే అశోకుడు ఒక మంచి రాజుగా మారాడు. హింస విధానాన్ని పక్కన పెట్టాడు. అలానే అశోకుడు తన రాష్ట్రంలో పరిపాలన విధానాన్ని మార్చాడు. ఈ యుద్ధం అశోకుని తన జీవితాంతం అహింస, సత్యం మరియు ధర్మ విజయానికి అంకితం చేయడానికి ప్రేరేపించింది. యుద్ధంలో ఘన విజయం సాధించాక యుద్ధాలు చేయనని ప్రకటించిన ఏకైక రాజు అశోకుడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ విషయం రాజస్థాన్లో లభించిన బాబరు శాసనంలో ఉంది. బౌద్ధ మతం స్వీకరించిన 2.5 ఏళ్ల తర్వాత ఇతడు బౌద్ధ భిక్షువుగా మారాడు. భిక్షువు దుస్తులోనే రాజ్యపాలన చేశాడు. దివ్యవాదన అనే బౌద్ధ మత గ్రంథం ప్రకారం అశోకుడు ఒక జైలును నిర్మించి అందులో భిక్షువుగా మారిన సముద్ర అనే వైశ్యుని ఉంచాడు. ఈయన ఒకే సమయంలో సుమారు 84,000 స్తూపాలు నిర్మించి బౌద్ధ మత వ్యాప్తికి ఎంతో కృషి చేశాడు. బ్రహ్మగిరి శిలాశాసనంలో అశోకుడు 2.5 ఏళ్లకు పైగా సామాన్య బౌద్ధ భిక్షుగా ఉన్నట్లు ఉంది. అశోకుడు సింహాసనాన్ని అధిష్ఠించిన 10 ఏళ్లకు బౌద్ధ వృక్షాన్ని దర్శించాడు. అలానే అశోకుడు స్వయంగా వివిధ పర్యటనలు చేసి ప్రజల బౌద్ధ మతంపై అభిమానం పెరిగేలా చేశాడు. పూజలు, హింసయుత కార్యక్రమాలను నిషేధించాడు. అశోకుడు 1వ శిలాశాసనం జీవహింసను నిషేధించినట్లు ఉంది. బుద్ధుడి ప్రధాన నగరాలైన గయ, కపిలవాస్తు, శ్రావస్తి, కుషి నగరాలను దర్శించి అక్కడి పన్నులను రద్దు చేశాడు. అశోకుని ధర్మం ఏం చెప్తుందంటే ప్రజలు తమ తల్లిదండ్రులకు విధేయత చూపాలని, బ్రాహ్మణులు మరియు బౌద్ధ సన్యాసులకు గౌరవం ఇవ్వాలని, బానిసలు సేవకులపై దయ చూపాలని చెబుతుంది. ప్రజలు మంచిగా ప్రవర్తిస్తే స్వర్గం పొందుతారని అశోకుడు అభిప్రాయపడ్డాడు. అశోకుడి పాలనలో బౌద్ధ మతం భారతదేశంలో ఒక వెలుగు వెలిసింది. బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి అశోకుడు కొంతమందిని నియమించాడు. అలానే అశోకుడు మొదటి భార్య పిల్లలైన మహేంద్రుని, సంఘమిత్రుడిని బౌద్ధ మతం ప్రచారం చేయడానికి శ్రీలంకకు పంపించాడు. ఇప్పుడు అశోకుడు చండోశోక నుంచి ధర్మశోకగా అయ్యాడు. అంటే క్రూరమైన వాడి నుంచి మంచిగా మారాడు. మొగలిపుట్ట టీసా అనే బౌద్ధ సన్యాసి అతనికి గురువయ్యారు. అశోకుడు తన ప్రజలందరినీ తన పిల్లలుగా భావించాడు మరియు ప్రజల సంక్షేమాన్ని చూసుకోవడం రాజు యొక్క విద్య అని నమ్మాడు. తన శాసనాల ద్వారా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు సేవ చేయాలని, ఉపాధ్యాయులను గౌరవించాలని మరియు అహింస మరియు సత్యాన్ని పాటించాలని చెప్పాడు. అన్ని మతాల పట్ల సహనం పాటించాలని, అందరినీ గౌరవించాలని ఆయన చెప్పారు. అతను ధర్మం ద్వారా విజయం సాధించాలని కోరుకున్నాడు, యుద్ధం కాదు. ధమ్మ విధానం వ్యాప్తి చేసేందుకు అశోకుడు ధర్మ మహామత్యులు అనే ఉద్యోగులు నియమించాడు. వీరు దేశ విదేశాల్లో వీటిని ప్రచారం చేశారు. అశోకుడు 5వ శిలాశాసనంలో వీరి ప్రస్తావన ఉంది. జనసంచారం ఎక్కువ ఉండే ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద తన శాసనాలు వేయించాడు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, ఖైదీల శిక్షలు తగ్గించడం, వారి కుటుంబాలకు ధన సహాయం చేయడం, వృద్ధులను ఆదుకోవడం చేసేవారు. రాజ్య ఉద్యోగులు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి తమ ప్రాంతాల్లో ధర్మ ప్రచారం చేయాలని అశోకుడు ఆజ్ఞాపించాడు. సమాజంలో శాంతిని నెలకొల్పడానికి, మానవులు మంచి మార్గంలో నడిచేందుకు ధమ్మ విధానం ఎంతగానో తోడ్పడింది. దీనివల్ల అశోకుడు తన లక్ష్యాన్ని చేరగలిగాడు. భారతదేశంలోని ప్రజలందరి మధ్య సత్య సంబంధం నెలకొన్నాయి. వారు స్వేచ్ఛగా అన్ని ప్రాంతాలకు తిరగగలిగారు. అశోకుడు బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేస్తూనే పరిపాలన పట్ల శ్రద్ధ వహించాడు. ఉద్యోగుల సాయంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాడు. బావులు తవ్వించి, చెట్లు నాటించి, విశ్రాంతి గృహాలు నిర్మించి, రోడ్లకి 2 వైపులా చెట్లు నాటించడం అశోకుడే ప్రారంభించాడు. అలానే వ్యవసాయ అభివృద్ధికి కృషి చేశాడు. ఏ సమయంలోనైనా ప్రజా సమస్యలు, అవసరాలు తనకు చెప్పవచ్చని అశోకుడు పేర్కొన్నాడు. మానవులకు, పశువులకు హాస్పిటల్స్ నిర్మించాడు. అశోకుడు స్వయంగా శిలలు, స్తంభాలపై తన ఆశయాలు, పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను చెక్కించాడు. వీటిలో మొత్తం 14 శిల, 7 స్తంభ శాసనాలు ఉన్నాయి. ఇవి ఢిల్లీ, ఎర్రగుడి, మధుర, శ్రీనగర్, నందన్ఘాట్, రాంపూర్వ, సార్నద్ మొదలైన ప్రదేశాల్లో లభించాయి. మన దేశ చరిత్రలో మొట్టమొదటి శాసనాలు వేయించింది అశోకుడు. ఇవి బ్రహ్మి, ఖరోష్టి, గ్రీక్, అరబిక్ లిపిలో ఉన్నాయి. ఈ శాసనంలో అశోకుడి జీవితం, అతడి దేశీ విదేశీ విధానాలు మొదలైన విషయాలు ఉన్నాయి. ఈ శాసనాలు అశోక ధర్మం యొక్క కొత్త మతం అని చాలామంది తప్పుగా అనుకుంటారు. కానీ ఈ శాసనాలు మతం కాదు, ఇది సరైన జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది. ధమ్మం యొక్క లక్షణాలు అతని రాతి శాసనాలపై చెక్కబడ్డాయి. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటి శాసనం ఏంటంటే జంతు బలి నిషేధం. 2వ శాసనం బావులు నిర్మించడం మరియు చెట్లను నాటడం. 3వ శాసనం తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వాలి. 4వ శాసనం మరణ శిక్షల రద్దు. 5వ శాసనం బానిసలు, సేవకుల పట్ల మంచిగా ఉండాలి. 6వ శాసనం మూఢ ఆచారాలను నిరోత్సపరచడం. 7వ శాసనం అన్ని మతాలను గౌరవించడం. 8వ శాసనం మానవ మరియు జంతువులకు ఆరోగ్య సంరక్షణ అందించడం. 9వ శాసనం బౌద్ధ సన్యాసులను మరియు బ్రాహ్మణులను గౌరవించాలి. 10వ శాసనం ధర్మ విజయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 11వ శాసనం వృద్ధులకు మరియు పేదలకు సహాయం చేయాలి. 12వ శాసనం సత్యాన్ని పాటించాలి. అశోకుడు తన 37వ పాలనా సంవత్సరంలో 232 BCలో మరణించాడు. తన చివరి రోజుల్లో అశోకుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు మరియు చివరికి మరణించాడు.
అశోకుడు మరణించే సమయానికి మౌర్య సామ్రాజ్యం క్షీణించడం ప్రారంభించింది. అశోకుడు రాష్ట్ర ఖజానా నుండి బౌద్ధ సంఘాలకు విపరీతంగా విరాళాలు ఇవ్వడం, దానితో పాటు ఆయన ఆస్తులు కూడా సంఘానికి విరాళంగా ఇచ్చాడు. దీనివల్ల రాజ్యంలో సంపద కొరవ వచ్చింది. అలానే ఈ కాలంలో అశోకుని కొన్ని శాసనాలు బ్రాహ్మణులకు పని లేకుండా చేశాయి. ఇలాంటి ప్రధాన కారణాల వల్ల బ్రాహ్మణులకు పూజలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దానివల్ల వీళ్ళకి బహుమతులు సరిగ్గా వచ్చేవి కాదు. అశోకుని పాలన తర్వాత మౌర్య సామ్రాజ్యం క్షీణించింది మరియు తర్వాత రాజులు కొద్ది కాలం మాత్రమే పాలించారు. చివరి మౌర్య రాజు బృహద్రథుడు. 187 BCలో బృహద్రథుడిని అతని సైనిక కమాండర్ అయిన పుష్యమిత్ర శుంగ హత్య చేస్తాడు. అలా మౌర్య వంశం నాశనం అవుతుంది. పైగా దీనికి బ్రాహ్మణుల తిరుగుబాటు కూడా తోడై మొత్తం మౌర్య వంశం భారతదేశంలో కనబడకుండా పోయి పుష్యమిత్ర శుంగ వంశం ఏర్పడుతుంది. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో శుంగ కానవ రాజ్యాలు, ఇండో గ్రీకుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోకి మీ సపోర్ట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.